హలో గైస్, నేను మీ డైనో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనో స్టార్ గేమింగ్. అందుకని ముందు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా మనమైతే చేయబోతున్న వీడియో అన్నమాట. వీడియోలోకి వెళ్ళి ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోస్ వచ్చేద్దాం, లెట్స్ గో. నా అకౌంట్లో ఏం పెద్ద కలెక్షనే లేదు, చిన్న కలెక్షనే, కానీ ఉన్నది చూపించేద్దాం. ఫస్ట్ వచ్చి పేరు ఏజెస్ అయితే మా పేరు ఎలాగ వచ్చిందంటే, ఫస్ట్ నా దగ్గర అకౌంట్ ఉండేది ఫస్ట్ ఫ్రీ ఫైర్ అకౌంట్, గెస్ట్ ఫిక్రీ క్యూ అకౌంట్ పేరు. అది కొన్ని రోజులు ఒక నెలలో ఎన్నో ఆడిన తర్వాత అది డిలీట్ చేస్తాను. ఫ్రీ ఫైర్ డిలీట్ చేసి కొన్ని రోజులు ఆడలేదు అకౌంట్. అప్పుడు మళ్ళీ రీడౌన్లోడ్ చేశాక అకౌంట్ బ్యాన్ అవ్వలేదు, అకౌంట్ పోయింది. అప్పుడు నేను గూగుల్ అకౌంట్ చేశాను అనమాట. గూగుల్ అకౌంట్ అది జాక్ జాదిని ఏదో ఉంటుంది అకౌంట్. అది ప్రెసెంట్ ఈ ఫోన్లో లేదు, అది మా అమ్మ ఫోన్లో ఉంది అకౌంట్. అప్పుడు అది 2 రోజులు ఆడాను నేను. 2 రోజులు అయితే నాకు గూగుల్ అకౌంట్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఫేస్బుక్ అకౌంట్లో వాడేవారు ఫ్రీ ఫైర్. ఇంకా అందుకే నేను ఫేస్బుక్ క్రియేట్ చేసి అప్పుడు ఈ అకౌంట్తో లాగిన్ చేశాను. ఈ అకౌంట్ క్రియేట్ అయింది అప్పుడు ఈ అకౌంట్ పేరు ఎటు ఉంటుందని నా పేరు ఉండేది. జస్ట్ నా పేరు 1 2 3 4 5 6 ఏదో ఉండేది అంతే. దాని నెక్స్ట్ పేరు మార్చాను, డిజైన్ అంటే కొంచెం డిజైన్గా పెట్టి నా పేరు పెట్టాను. నెక్స్ట్ అది మార్చేసి అప్పుడు నేను ధనుడైన ఫ్యాన్ కాబట్టి అప్పుడు నా పేరు పెట్టి డైనో వైటీ అని పెట్టాను. జస్ట్ నార్మల్గా ఏం డిజైన్ లేకుండా నార్మల్ అడ్రస్తో నా పేరు పెట్టి డైనో వైటీ అని పెట్టా. నా డిజైన్ అప్పుడు ధనుడైన పేరు చూస్తే ఒక డిజైన్ ఉంది, నా దాంట్లో డిజైన్ లేదు. మళ్ళీ నేమ్ కార్డ్ వచ్చాక నా పేరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ధనుడైనలోకి పెట్టించుకున్నాను, నా పేరు పెట్టి డైనో వైటీ అని. అప్పుడు కాకపోతే వయ్యి ఇటు సైడ్ ఉండింది, నేను అటు సైడ్ పెట్టేశాను. వయ్యి అంటే ధనుడు అనేది రైట్ సైడ్ ఉండాలి కదా, వయ్యి సాగదీసి అది రైట్ సైడ్ ఉండేది. నాకు అది నచ్చలేదు, మళ్ళీ క్రియేట్ చేశాను. మళ్ళీ నేమ్ కోడ్ వచ్చాక మళ్ళీ పేరు క్రియేట్ చేశాను, సేమ్ అదే వై చిన్నది మార్చాను. దాని తర్వాత అదే చాలా నెలలు వాడాను. దాని తర్వాత పేరు మార్చాను అన్స్టిక్ వైటీ అని. సేమ్ అదే డిజైన్తో అన్స్టిక్ వైటీ అని పెట్టా. అది ఇంకా చాలా చాలా రోజులు ఆడాను దాంతో. అప్పుడు మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఆడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటాను అన్నాడు. దానికోసం నా అకౌంట్ కావాలన్నాడు. ఓన్లీ నేను ఎలాగో ఎక్కువ ఆడట్లేదు కదా, ఆ యూట్యూబ్ ఛానల్ చేసుకుంటాడు కదా, అకౌంట్ ఇస్తే డ్రాగన్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడు, డ్రాగన్ స్టార్ అని. ఓన్లీ నేను ఎలాగో ఎక్కువ ఆడలేదు కదా, ఆడబడితే నా డ్రాగన్ వదిలిపోయాను. దాంతోనే ఆడి 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 అప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు యూట్యూబ్ ఛానల్. అప్పుడు నేను అనుకున్నాను నాకు అకౌంట్ ఎట్ వద్దు, నీ దాంట్లో అప్పుడప్పుడు వస్తానని చెప్పాను. అప్పుడు నీకు పేరు ఉండాలి కదా అంటే, అప్పుడు మా తమ్ముడే చాలా రోజుల ముందే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, గెస్ట్ అకౌంట్. దానికి డైనో స్టార్ వైటీ అని పేరు పెట్టాడు. అప్పుడు అది చాలా రేర్ అకౌంట్. అందులోనే 4 బండ్లు ఉన్నాయి. అసలు ఏది ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ ఇచ్చిన బండ్లు 4 ఉండేవి. ఆ 4 బండిలు చాలా రేరు. అది ఎలాగొచ్చిందో మా కూడా తెలుసు, ఎందుకంటే వాడాడు అకౌంట్. ఎలా వచ్చింది చెప్పరా నువ్వు? చెప్పిరా నువ్వు చేసి నన్ను చెప్పమంటే వాడు చెప్పి ఎలాగొచ్చిందో. 100 రూపీస్ టాప్అప్ చేసుకుని స్పిన్ తిప్ప నా లక్కీ ఫింగర్తో. అప్పుడు ఫస్ట్ టైగర్ బండిల్ వచ్చింది. టైగర్ బండిల్ తర్వాత తిప్పగానే రాదేమో అనుకుని బ్యాక్కి వెళ్ళా, కానీ ఇంకొక స్పిన్కి డైమండ్లు ఉన్నాయి. తిప్పగానే డ్రాగన్ బండిల్ వచ్చింది. మరి ఇంకా ఫీమేల్ బండి టాటాస్ బండి ఫ్రీగా ఇచ్చారు కదా, అవి ఓకే ఓకే. ఆ ఫీమేల్ బండి ఫ్రీగా ఇవ్వలేదు. ఏ ఫీమేల్ బండి ఫ్రీగానే ఇచ్చారు, టాటాస్ బండ్లు ఫ్రీగానే ఇచ్చారు. ఆ 2 వచ్చింది అది అనమాట. అప్పుడు మా ఫ్రెండ్కి వెళ్ళి చెప్తే డైనో స్టార్ అని పేరు పెట్టుకుంటానంటే అప్పుడు మొదలండి స్టార్ బ్రాండ్. నేను చెప్పగానే స్టార్ పెట్టుకోమని ఇంకోని మా ఫ్రెండ్ డ్రాగన్ స్టార్, నేను డైనో స్టార్. అప్పుడు ఇంకా ఇందులో ఉంటారు అబ్బా కొంతమంది, ఇంకో డెవిల్ స్టార్, ఇంకానే మా ఫ్రెండ్ మా తమ్ముడు ఈవిల్ స్టార్, కొంతమంది టీజీ తరుణ్ స్టార్. అలా స్టార్లు అందరూ స్టార్లు పెట్టుకుని పోయారు అప్పుడు. అది కానీ ఇంకా నేను ఫ్రీ ఫైర్ 6 నెలలు ఎన్నో మానేశాను. అప్పుడు మా ఫ్రెండ్ అందులో మధ్యలో నీ పేరు మార్చాడు ఏజెస్ అవుతామని. కానీ నా పేరు ఇప్పుడు పేరు కూడా సగం వీడియో పేరే అయిపోయింది. ఇప్పుడు వాలెట్లోకి వెళ్తే ప్రతి డ్రెస్కి ఒక హిస్టరీ ఉంటుంది. కొనుక్కొని మర్చిపోయిన కొనుక్కున్నట్లు ఉండవు, మ్యాక్సిమం అన్నిట్లు ఉంటాయి. కొనుక్కొని మర్చిపోయాను, మెయిన్ హిస్టరీ ఉన్నది చెప్తాను. ఇది నాకు ఎలాగొచ్చింది తెలియదు. నేను ఫ్రీ ఫైర్ మానేసినప్పుడు మా ఫ్రెండ్ ఆడినప్పుడు అయితే వచ్చింది హెయిర్ స్టైల్, నాకు ఎలాగొచ్చిందో తెలీదు. ఇది మ్యాజిక్ క్యూబ్ వచ్చింది కదా లాస్ట్ దివాళీకి, అప్పుడు తీసుకున్నాను. ఇది ఫ్రీ ఈవెంట్లో వచ్చింది. ఫ్రీ ఈవెంట్లో వచ్చినప్పుడు నాకు హెయిర్ స్టైల్ నచ్చి ఇదే వాడిమని ఎక్కువ.
ఇది ఇది ర్యాంక్ అనమాట. ర్యాంక్ టోకెన్స్తో కొనేది. ఇంకో ఇది ఫుల్ బండ్లు. ఏయ్ ఇది ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. వచ్చి ఫోన్లే ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎలాగో నో వరీస్. దీని ఫుల్ బండిల్. అరే యార్ టైం లేదు. ఇది ఓన్లీ ఒక హెయిర్ స్టైల్ అండి. దీనికి బండిలో ఉంటుందా? దీని బండిలో ఉంటుంది కదా. ఇంకో రిచ్ అయిపోయింది. ఇంకో ఇది దీని బండిలు. అచ్చే ఓన్లీ ఇది హెయిర్ స్టైల్. ఇది ర్యాంక్ ఇవ్వండి తెలుసు. క్రీమ్ నేను కొనలే. ఇంకా ఇది 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 ఇంకా అలాగే అన్నీ ఉంటాయి. అరే డౌన్లోడ్ అవ్వలేదా? సారీ, నేను ఫ్రీ ఫైర్ మళ్ళీ ఇందాకే ఎక్కించాను, అందుకే చాలా దారుణం డౌన్లోడ్. సగం చేసుకున్నా. ఇంకా టైం అయిపోతుందండి. వచ్చేసాను ఇంక రికార్డింగ్ చేయడానికి. ఇంకో డౌన్లోడ్ అవుతుంది. పోలే ఆ డౌన్లోడ్ అయ్యి చూపిద్దాం. అరే యార్ గస్ అన్నీ డౌన్లోడ్ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. గస్ అన్నీ డౌన్లోడ్ అయిపోయి ఫస్ట్ నేను చూపిస్తాను. ఇది ర్యాంపేజ్ బండ్లు. ఇది చెప్పిన కదా మ్యాజిక్ తీసాను. ఇది ఇంక ఇవన్నీ. ఇది నేను ఫేవరెట్గా కొనుక్కున్నాను అనమాట. టోపీ ధనుడేనో ఒక సొంబరే హెడ్ అతనికి దాని జుట్టులా ఉంటుందని చెప్పేసి కొనుక్కున్నా. ధనుడైన ఫ్యాన్ కాబట్టి దాని జుట్టులా కొంత సేమ్, అందుకే కొనుక్కున్నా. ఇది ఇంకా నాకు తెలియదు. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ పెట్టాడు మొన్నే. ఇది ధనుడని ఒక హెయిర్ స్టైల్ ఉండేది, వైట్ కలర్ హెయిర్ స్టైల్. అది దానిలాగా ఉంది, కొంచెం జుట్టు ఎక్కువ పింక్ కలర్ అని సేమ్ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. కొనుక్కున్నాను డైమండ్లో పెట్టి వీక్లీ పాస్తో. ఇది పిలక. ఇది ఎలైట్ పాస్. ఇది ఎలైట్ పాస్ సెకండరీ ఉంటుంది కదా, కొంచెం రంగులు మార్చేస్తాడు. ఒక హ్యాటే అందులో. ఇది ఒరిజినల్ది, ఇది డూప్లికేట్ది. ఇంక ఇవన్నీ నార్మలే. గోల్డ్ రాయలు, డైమండ్ రాయలు. అది ఇది సేమ్ వైట్ హెయిర్ స్టైల్ లాగే. ఇది ఎట్టుకుని వాడివ్వండి. ఇంకా మీకు ఒక డ్రెస్ కాంబినేషన్ చెప్తాను, పక్కా నవ్వుతారు. అది ఆటలు చెప్తాను. ఇది ఫేవరెట్ హెయిర్ స్టైల్ అప్పుడు. ఇది డైమండ్ రాయలు. అరే ఏట్రీ ఇది. ఈ టోపీ ఇది మామూలుగా ఇంకా అన్ని. ఇది ఎక్కువ వాడివ్వండి డైమండ్ రాయలు వచ్చింది. ఇది స్ట్రీట్ బాయ్ బండ్లు జస్ట్ 100 డైమండ్స్కి వచ్చింది మిస్టరీ షాప్లో. 99%, 99 కాదు 90స్లో ఎంత వచ్చింది. 1100 ఉన్న బండిలు అప్పుడులో 1100, ఇప్పుడు ఎంత ఉన్నదో తెలీదు. 100 డైమండ్స్కి వచ్చింది స్ట్రీట్ బాయ్ బండ్లు. ఇంకా మామూలు పిలక. ఇది గోల్డ్ రన్ అనుకోండి, ఐ థింక్ సో. ఇంక ఇవన్నీ నాకు తెలియదు, వెలగొచ్చాయి, మర్చిపోయాను అన్ని. ఇది లెవెల్ అప్ది. ఇంకా ఇవన్నీ మామూలువే. ఇది గుండు బాస్. ఇది లెవెల్ అప్దే. ఇది కాదు, ఇది ఇది దేంట్లోనే వచ్చింది సంథింగ్. డైమండ్ రాయల్, గోల్డ్ రాయల్, డైమండ్ రాయల్ అనుకుంటా, అందులో వచ్చింది. ఇది బాగుంది, ఇది ఎక్కువ వాడివ్వండి. ఇంకా లేవు, ఇవి ఎక్కువ ఉంటాయి కొంచెం. గేట్ లేవు నార్మల్. ఇది నేను ఇది ఏమించో దీనిలో ఊహించుకుని ఆడివాను అనమాట. ఇది మిస్టర్ షాప్స్ అన్న ఏదో ఈవెంట్లో వచ్చింది నాకు డైమండ్స్ పెట్టి. ఇది బాగుండేది. ఇది పోలీస్ది అనమాట. ఇది పొరింగ్ది. ఇప్పుడైతే పొరింగ్. ఇది హ్యాట్ చాలా రేర్ ఈ హ్యాట్. ఏమో ఎవరి దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ అప్పుడు ఫ్రీగానే ఇచ్చాడు. చాలామంది తీసుకోలేనట్టు ఉంది, కానీ ఎవరు వాడరు కూడా. ఇది నేను ఎక్కువ వాడేవాడిని. ఈ ముళ్ళులు ఇంక ఇవన్నీ మామూలే. ఇది ఎక్కువ నా ఫేవరెట్ లెవెల్ ఆఫ్ హ్యాట్ అనమాట. డౌన్లోడ్ చేశాను, అన్నీ డౌన్లోడ్ చేశాను కదరా. 2 minutes. ఇంకో ఇది నేను నార్మల్. ఇంకో ధనుడైన పెట్టి మా ఫ్రెండ్ రీకెల్ ధనుడైన అనుకోండి. నార్మల్ది. ఇది క్రోనో తీస్తారనుకున్నా, తీస్తారని రూమర్స్ వచ్చినాయి. నిజంగా తీసేస్తారా? జోకరు. ఈ స్కార్ఫ్ ఇది బాగుంటుంది, మంచి హెయిర్ స్టైల్ వేరే బాబు. ఏటి హెయిర్ స్టైల్ లేకుండా ఇది వేసుకో. ఈ స్కార్ఫ్ ధనుడైన ఎస్కి సబ్ రాస్తాడు కదా, ఆ స్కార్ఫ్లో ఊహించుకుని వాడుతున్నాడు ఇప్పటికి. ఇవన్నీ నార్మల్. ఇంక ఇవి గడ్డలు, పిలిగడ్డలు. ఇది ఎలైట్ పాస్. నాకు వచ్చిన ఫస్ట్ ఎలైట్ పాస్ ఇదే. దగ్గరకు వచ్చిన ఫస్ట్ ఎలైట్ పాస్ ఇదే. ఇది మా ఫ్రెండ్ తీసినట్టున్నాడు, నాకు తెలియదు. ఇది ఎలైట్ పాస్. ఇంకన్నీ నార్మల్. ఇంకా స్ట్రీట్ బై బడి మాస్క్ నార్మల్. ఇంకా ఈ గడ్డలు, మీసాలు, రేసర్ది చెప్తాను. ఇంకా డ్రెస్ కాంబినేషన్ అనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు అక్కర్లేదు. ఇది క్రికెట్ బండి అనమాట.
ఈ ఇది ఎలైట్ పాసే. ఈ రెండు ఫ్రీగా వచ్చినాయి కానీ బాగుంటాయి రెండు. ఇది కూడా ఇంకన్నీ నార్మల్. ఇది మా ఇంటి దగ్గర ఒక అన్నీ ఉంటాడు, అన్నీ వాడేవాడు కలద్దలు. నా ఫేవరెట్ కలద్దలు అప్పుడు కొనుక్కున్నాను. ఇది ఇవన్నీ నార్మల్ ఇంకెట్లేదు నేను పాస్. ఈ స్టెక్కర్ చూపించిన ఒకటే, చూపించపోయినా ఒకటే, కానీ నేను ఎక్కువ వాడే స్టెక్కర్ అయితే మాత్రం ఇదే. మా ఫ్రెండ్ వీక్లీ పాస్ తీసుకున్నప్పుడు ఆడికి నేను ఒక గిఫ్ట్ ఏదో పంపించినట్టున్నాను నేను తీసుకున్నప్పుడు. అందుకే నాకు రిటర్న్గా ఆడ తీసుకున్నప్పుడు నాకు ఈ స్టిక్కర్ పంపించారు అనమాట. ఇంకంతే. ఇదన్నీ నార్మలే. నా ఫేవరెట్ షర్ట్ ఇది అనమాట. ఇది క్రోనో మామూలు మీ అందరికి తెలుసు క్రోనో. ఇంక ఇవన్నీ జెర్సీలు. ఈ జెర్సీలు నేను రొనాల్డో అప్పుడు ఈవెంట్ వచ్చినప్పుడు తిప్పాను అన్నమాట మామూలుగా. ఇది నా ఫేవరెట్ షర్ట్. కాకపోతే అప్పుడు నేను లేనప్పుడు, అదే నేను ఫ్రీ ఫైర్ మానేసినప్పుడు ఎప్పుడో మా ఫ్రెండ్ తీసాడు ఇది. ఇంక ఇది హైలైట్ పాస్, ఇది హైలైట్ పాస్ చెప్పాను కదా. నా ఫస్ట్ వచ్చిన హైలైట్ పాస్ అని ఇదే. నెక్స్ట్ ఇవన్నీ నార్మల్. ఇంకా ఇది డీసెంట్గా తీసిందే. ఇది మొన్న ఎప్పుడు తీసాను. ఇవన్నీ నార్మల్. ఇంకా ఇది హీరోకి ఎక్కింది. హీరోకి ఎక్కినవి అన్నీ మామూలువి అన్నీ. ఇది హుడ్డీ ఫ్రీగా ఇచ్చాడు అనమాట అప్పుడు. హుడ్డీ ఫేవరెట్, అప్పుడులో ఫేవరెట్ హుడ్డీ. అప్పుడు ఇంక ఇదే ఒక 2-3 months ఇది ఈ ఒక్క హుడ్డీ వేసుకుని గేమ్లు అన్నీ వాడాను. బాగా గుర్తు నాకు. ఇది కూడా ఆ ఛానల్లో వాడా. ఇది నేను ఒక సినిమాలో వాడతాను అనమాట. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది ఎక్కువ వాడేవాను అప్పుడు. ఇది హిప్ హాప్ బండిల్, హిప్ హాప్ షర్ట్లా ఊహించుకుని వాడేవాడిని. ఇది సేమ్ అలాగే ఉంటుంది కదా కొంచెం డిజైన్. అందుకే అంటే దానికి జిప్ ఉంటుంది వేరే విషయం. ఇంక ఇది మామూలు ఇవన్నీ. ఇది షర్ట్ అప్పులో ఒక హీరోకి షర్ట్ ఉండేది, బాగుండేది. అది నా ఫేవరెట్ షర్ట్. దాంట్లో ఉందని కాకపోతే క్యూబిక్స్గా ఉంది. ఇంక ఇవన్నీ నార్మలే. ఇది బ్లాక్ టీ షర్ట్లో ఊహించుకుని వాడేవాడిని. ఇది హిప్ హాప్ బండిలో ఊహించుకుని వాడేవాడిని. ఎందుకంటే దానికి చైన్ ఉంటుంది, దీనికి చైన్ ఉంటుందని. ఇంకంతే అలాగా అప్పుడు మెమరీస్. పోలీస్ ఇది బాడీ. ఇది గోల్డ్. అప్పులో గోల్డ్ రైల్ కూడా ఇచ్చేవారు. ఇది డ్రెస్ షర్ట్లు. ఇప్పుడు గోల్డ్ రైల్కి తీసారు. ఓన్లీ హీరోకి గోల్డ్ రైల్ అంటే ర్యాంక్ గోల్డ్కి వెళ్ళాక ఇచ్చేవారు. కానీ ఇప్పుడు గోల్డ్కి తీసి డైరెక్ట్ హీరోకి ఇచ్చారు అనమాట. అప్పుడులో గోల్డ్కి వచ్చింది ఇది. ఇది గోల్డ్కి వచ్చింది. అజ్జుబై షర్ట్ భయ్యా. రిక్వెస్ట్ల మీద అట్టేస్తున్నారు. జైల్ ఎస్కసాబర్ జైలు ఉంటాయి కదా, దానిలో వచ్చింది వాడు. డైమండ్ కొనుక్కున్నాను థింగ్స్. ఇది నార్మల్. ఇవన్నీ ఎలక్ట్ పాసులు ఇచ్చినవి మామూలుగా. గోల్డ్ ఎలక్ట్ పాసులు అవి మేము చూపించా. వన్ పంచ్ మ్యాన్ ఇందులో ఒక షర్ట్ ఉంటుందా? ఇదే అప్పుడు బూయే ఈవెంట్లోనే డైమండ్ ఇచ్చారు. డ్రాగన్ ఏకే రాయల్లోనే. అప్పుడు దాన్ని తిప్పుదాం అనుకుని ఈ బూయే దాంట్లో చూసా లైవ్ టాస్క్ వేసాక. టాస్క్ కంప్లీట్ చేసాక వచ్చిన డైమండ్ నేను డ్రాగన్ ఏకే దాన్ని తిప్పా. అందులోనే ఇది వచ్చింది షర్ట్ ఫైడర్ వీల్లో. ఇంకా నేను నార్మల్. అప్పుడు ఇది కూడా ఎక్కువ వాడిపోయాను. అంతే. ఎన్ని సంకమైన అంతే, ఇంకేయట్లేవు. ప్యాంట్ నా ఫేవరెట్ ప్యాంట్. నా దగ్గర ఉన్న అన్నిటికన్నా నా ఫేవరెట్ ప్యాంట్ ఇదే. దీనికి పెద్ద చరిత్రే. ధనుడైన ప్యాంట్ తెలుసా మీకు? గుర్తుందా? బ్లాక్ కలర్ది. దానికి కాల్కి, దానికి ప్యాంట్కి షూకి గ్యాప్ ఉంటుందని చెప్పేసి దీనికి గ్యాప్ ఉందని ఇది ఎక్కువ కొనేసుకుని ఇంక ఇదే వాడిసినప్పుడు. ఇంక ఇది నార్మలే. ఇదే సబీర్ ప్యాంటు. సబీర్ ప్యాంట్ అని వాళ్ళు ఎస్కే సబీర్ ప్యాంట్ అని. ఇది ఇప్పుడు స్టోర్లో లేదు, చాలా రేర్ ఇప్పుడు. అంటే మంచి కేజ్ ఉంది దీనికి, కానీ ఇప్పుడు ఇదే స్టోర్లో లేదు. ఒక రీసెంట్గా ఉండేది అనుకుంటా. ఒక 600 డైమండ్స్ ఎన్నో ఇది. కానీ నేను కొనుక్కున్నాడు మాత్రం 250 డైమండ్స్ ఈ ప్యాంటు. ఎంత నార్మల్. ఇవి దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఏంటంటే ఫిక్రీకే అకౌంట్ ఉందని చెప్పాను కదా అప్పుడు గెస్ట్ అకౌంట్. అందులో ఒక గోల్డ్ రేలో ప్యాంట్ ఉండేది. ఆ ప్యాంట్ ఇప్పుడైతే గోల్డ్ రేలో లేదు. ఇక్కడ పర్పుల్ కలర్ ఉందా, మొత్తం సిల్వర్ ఉండేది. అప్పుడు దానింటే ప్యాంట్ గ్యాప్ ఉంటాయి కదా, దీనికి గ్యాప్ ఉందని చెప్పేసి ఇంకో షూ వాడేవాడిని. ఆ షూ నాకు గుర్తుంది కానీ లేదు నా దగ్గర. ఉంది ఆ షూ ఉంది. చూపిస్తాను.
షూ ఏదైతే ఉందనుకుంటా, లేదు గైస్ లేదు. ఇలా ఉంటుంది కానీ గీతలు ఉండవు, ప్యూర్గా వైట్ ఉంటుంది అనమాట. అలా వాడివ్వండి. కాకపోతే ఎక్కువ ఇదే వాడి మంది డ్రెస్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే చెప్పంగా డ్రెస్ కాంబినేషన్ అని చెప్తాను మొత్తం ముందు. స్కార్ఫ్ ఏది హెయిర్ స్టైల్ ఎటేసి నాకు గుర్తులేదు, ఇది వేసేస్తాను. ఇదేమించో దొరుడని వేసి అది ఎల్లో కలర్ మాస్క్ ఉంటుంది కదా, ఇది షిప్ హాప్ షర్ట్, దొరుడని వేసి ప్యాంటు, ఇది ఆ వైట్ షూ. అలా వాడిమని ఇది. నెక్స్ట్ ఇంకేనా నార్మలే. ఇది ఎక్కువ వాడేవాడిని. అప్పుడు నా దగ్గర ఈ ప్యాంట్ లేదు, ఎస్కే సైబర్ ప్యాంట్, బ్లాక్ జాస్ ప్యాంటు. అది లేకపోతే ఇది అలా ఉందని చెప్పేసి గీతలతో ఇది వాడేసేవాడిని అప్పుడు, దాంట్లో ఇచ్చుకొని. ఏదైతే ఎక్కడ పోలే ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇంకేనా నార్మల్. ఇది దీనికి ఈ షర్ట్ అనమాట, బాగుంది. ఇంకా ఇదే ఈ షర్టే, అదే ఈ ప్యాంటే ఫిక్రీ అకౌంట్లో వాడిమని ఈ ప్యాంటే. కాకపోతే లేదనుకున్నాను, అది పర్పుల్, ఇది కొంచెం మొత్తం సిల్వర్ అని చెప్పాను కదా, అది మామూలుగా ఉండదు. ఈ నిక్కర్లు ఇంకేట్లేదు. నెక్స్ట్ నీట్గా కొంచెం బట్టలు వేయరా బాబు, చూడలేకపోతున్నాం. ఇది స్ట్రీట్ బట్టలు ఏమో తెలుసు, ఇది చెప్పులు. ఇది ఆడ పేరు ఏదో ఉంటుంది అబ్బా, గుర్తురట్లేదు. యూట్యూబర్ వన్ అంటే వైట్ 444 లాగా ఓన్లీ 1 ట్యాప్స్ పెట్టి వీడియో తీస్తాడు. ఆడ షూ అనుకుని కొనుక్కున్నా. ఇది అప్పట్లో మొన్నమే వాడేవాడు. ఒక ఫ్యాక్ట్ చెప్పనా, ఫస్ట్ ధనుడని ఇది వాడేవాడు, మొన్నబాయ్ ఇది వాడేవాడు. ఇప్పుడు మొన్నబాయ్ ఇది వాడుతున్నాడు, ధనుడని ఇది వాడుతున్నాడు. ఇది ఎస్కే సైబర్ వాడేవాడు. ఇది షూ కలెక్షన్ అనమాట. మీకు చెప్పాలి ఏంటంటే, మీకు క్వాలిటీ అయితే నేను ఫుల్ రిజల్యూషన్ అయితే చాలా ఎక్కువ పెడతాను. కాకపోతే అది ఆటోమేటిక్గా ఒక 144 పీక్ తీసుకెళ్ళిపోతుంది. మీరు ఏం చేస్తారంటే క్వాలిటీ పెంచుకోండి. వేరే వీడియోకి మీకు ఆటోమేటిక్ క్వాలిటీ పెరిగిపోతుంది, నాకు వీడియోకి ఆటోమేటిక్గా క్వాలిటీ పెరగకుండా తగ్గుతుంది. మీరు కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మాకు వీడియో క్లారిటీలు ఉండవు. నేను రిజల్యూషన్ అయితే మొన్న ఏదో వీడియోకి క్రిస్మస్ వీడియోకి 1400 పెట్టాను. ఇవన్నీ మామూలుగా ఇంక ఎమోట్స్, ఇవన్నీ ఎమోట్లు చూడడానికి మీకు ఆల్రెడీ ఎమోట్లు అన్నీ మీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే నాకు ఈ ఎమోట్లన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. ఎందుకంటే ఇవి నాది పెద్ద ప్రో అకౌంట్ ఏం కాదు, మీ అందరి దగ్గర ఉండాలంటే అకౌంట్ నాది కూడా. ఇంకా నార్మల్ నా ఫేవరెట్ అకౌంట్ స్పైడర్ మ్యాన్. మీకు ఆల్రెడీ ఎమోట్ వేసాకర్లేదా, ఎమోట్ పిక్చర్స్ వస్తాను మీ ఆటోమేటిక్గా మీ అందరికీ తెలిసిపోద్ది అనమాట. ఇది చీరేస్తా. ఇంక ఇది ఏట్లేవు నా దగ్గర. పోస్టర్స్ కూడా ఏట్లేవు, ఇవి ఏటో ఉన్నాయి నాకు. ఇది గురించి ఒక్క మొక్క నాకు తెలీదు. నేను వాడి స్పైడర్ మ్యాన్ బ్యాగ్ టాప్ పేమెంట్లు వచ్చిన బ్యాగ్ అనమాట. ఇది బాగుంటుంది, వాడితే ఈ గెంత మనకు రెక్కలు ఊపినట్టు ఊపుతుంది అనమాట. ఇంకేమైనా మామూలు బ్యాక్ ప్యాక్స్ అంతే నా దగ్గర. నాకు అప్పుడు బ్యాక్ ప్యాక్ స్కిన్ ఉండేది కాదు, నిజంగా బాగా ఏడ్చివన్నప్పుడు. అందరికి బ్యాక్ ప్యాక్ స్కిన్ ఉండేది, ఒక్కరికి బ్యాక్ ప్యాక్ స్కిన్ లేదని ఎంత ఏడ్చివన్నాను. ఇప్పుడు చూస్తే కుప్పలు బ్యాక్ ప్యాక్ స్కిన్ నా దగ్గర. నాకు వచ్చిన ఫస్ట్ బ్యాక్ ప్యాక్ ఏదో మీకు చూపిస్తాను లాస్ట్లో. అప్పుడు నా దగ్గర బ్యాక్ ప్యాక్ లేనప్పుడు చెప్పాను మనీ
ఒక అన్ని వాడుతున్నప్పుడు ఈ క్రిస్మస్ బ్యాక్ ప్యాక్ వాడేవాడు నా ఫేవరెట్ అప్పుడు మాత్రం. కానీ అదే బ్యాక్ ప్యాక్ లేట్లు నాకు వచ్చిన ఫస్ట్ బ్యాక్ ప్యాక్ చూపిస్తాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులో ఫ్రీగా వచ్చినవి అన్నీ ఎందుకు తెలుసు. నాకు వచ్చిన ఫస్ట్ బ్యాక్ ప్యాక్ ఏదంటే ఏది దాట్సాను ఇది ర్యాబిట్ ఈవెంట్లోనే ఈస్టర్ ఈవెంట్లో వచ్చింది. కానీ నేను వాడే బ్యాక్ ప్యాక్ మాత్రం అప్పటికి ఇదే. నెక్స్ట్ గుడ్డు. ఇంక లూట్ బాక్స్ మీ అందరికీ తెలుసు, ఏ పెద్ద ఫ్యాషన్ ఎయిట్ కూడా కాదు, మీ అందరికి చూపించినవే. అంటే చూపించలేదు ఎప్పుడు, మీ అందరికి తెలిసినవే. నేను వాడేది 1% కాదు, నేను వాడేది ఇది వాడతాను. మా ఫ్రెండ్ వాడిసినట్టు ఉన్నాడు. ఈ పారాషూట్లు అన్నీ ఇంక మామూలుగా ఇవన్నీ చూపించక్కర్లేదు. డిఫరెంట్గా ఎట్లు పైన చిన్న చిన్న రంగులు మారితే డిజైన్లు మారుతాయి అంతే, పెద్ద ఏటి కాదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని ఇది వాడుతున్నాను. నా దగ్గర ఈ 2 ఉన్నాయి కానీ నేను వాడను. ఇది కోడి బాక్స్కి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందని వాడాను. ఇంకేంటి నార్మల్. ఇది బాగుంటుంది, మళ్ళీ నిప్పులు వస్తాయి. నేను ఇది వాడక ఇది ఎందుకు పెట్టాను, ఇది బాగుంది తెచ్చుకున్నాను. అంటే కానీ ఇందులో ఇది బాగుంటుంది. ఏది ఇది బాగుంటుంది, కనబట్లేదు. ఇది చక్రాలు. ఇంక ఇవన్నీ జస్ట్ ప్లెయిన్. మళ్ళీ మనం బోటి తీసుకుందాం. ఇది బాగుంది. ఈ పాటలు చూపించిన పర్లేదు చూపించకపోయినా పర్లేదు. పుష్ప 2 వద్దులేండి మరి కాపరేట్ వచ్చేది. ఇది టాప్ ఈవెంట్లో వచ్చింది. టాప్ ఈవెంట్ ఇది ఈవెంట్లో వచ్చింది, ఫ్రీగా ఇచ్చాడు. దీనికి స్పెషల్గా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. టాప్ స్పీడ్ డబుల్ సింగిల్. ఇది వాడిపోయింది అప్పుడు. ఇది బాగుంది. నెక్స్ట్ వెహికల్స్. ఇది ఎందులోనో వచ్చేది, ఫ్రీగానే ఇచ్చేవాడు. ఎందులోనే ఇచ్చేవాడు తెలియదు. FF టోకెన్స్ అనుకుంటా. FF టోకెన్స్ కాదు, ఎందులోనే ఇచ్చాడు అబ్బా. ఫ్రీగానే కొన్నాను. ఇది కానీ నార్మల్ బైక్ వింటర్ ల్యాండ్స్లో వచ్చింది. ఈ వింటర్ ల్యాండ్స్ కాదు, ఇంతకుముందు వింటర్ ల్యాండ్స్లో. పుష్ప 2 రీసెంట్గా వచ్చింది. పుష్ప 2 వెహికల్ ఇది మీకు అందరికీ తెలుసు అందరికి. నెక్స్ట్ ఇది నాకు తెలియదు, ఇది ఎలాగో వచ్చిందో తెలీదు. ఇది నాకు ఫ్రీగానే వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఇవన్నీ జీపులు ఇవన్నీ వాడుతున్నాయి. కొన్ని స్కిన్ లేదు, ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. ప్రొఫైల్ ఈ బ్యాడ్జ్లు అన్నీ చూసుకుంటా. నేను వాడిదైతే ఇది. మా ఫ్రెండ్ ఎందుకు మర్చి నాకు తెలియదు. నేను డైనర్ వాడతా. ఇవన్నీ నార్మల్ అయింది కానీ మీరు చూసుకోండి నీట్గా. దేట్ లోడ్ అవ్వట్లేదు గాయస్, దేట్ లోడ్ అవ్వట్లేదు. అరే లోడ్ అవ్వండిరా. లేకపోతే బ్లాక్ ఉన్నాయిటివి వాడేద్దాం. బ్యాండర్ అయితే నేను ఇదే వాడతాను, కొంచెం బాగుంటుంది. అరే ఏటివి కొనుక్కొని బ్లాక్ అయిపోయినాయి. లాస్ట్లో చూపిస్తాను గేస్. ఒకవేళ మీకు మళ్ళీ బ్లాక్ అవ్వకపోతే మళ్ళీ రీసెంట్ తీసి చూపిస్తాను. రీసెంట్ తీసి ఇవి కలెక్షన్ కాదు, క్రియేటివ్ దాస్తున్నాను. ఎందుకు దాస్తున్నాను నాకే తెలియదు. అరే ఏట్రా ఇవి బ్లాక్ అయిపోయి కనబట్లేదా. క్రియేట్లో ఎందుకు దాస్తున్నాను నాకే తెలియదు. అయినా దాసాను బోల్డ్ అని మా ఫ్రెండ్ తీసుకుంటున్నాడు. ఇంకో కనబడుతున్నాయని చూసుకోండి మీరే. మళ్ళీ అన్నీ ఓపెన్ చేసుకునే టైం లేదు. వీడియో ఆల్రెడీ అరగంట వస్తుంది బాబోయ్. అరగంట 23 minutes. ఇప్పుడు వెళ్ళిపోదాం మనం వెపన్స్కి. మామూలు చూద్దాం. M4 ఎవరి దగ్గర ఉన్న బెస్ట్ M4 ఎవరు అంటే ఇదే. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది ప్లస్ డబుల్ డ్యామేజ్ కాబట్టి. ఇది ఏకే డ్రాగన్ ఏకే. అది రాకముందు నేను ఇదే వాడివనేది. అది లేకుండా నా దగ్గర ఉన్న బెస్ట్ ఇదే. ఇది వాడివని. ఇది నాకు వెపన్ రాయల్లో వచ్చింది. చూపిస్తా కదా పరగాత్. ఇది స్కార్ మామూలుది. గ్రాస్ ఇది నాకు ఎలా వచ్చింది నాకు తెలియదు. నేను ఇది వాడివని. ఇది ఎలా వచ్చింది నాకు తెలియదు. ఎవరు తీసాను కూడా నాకు తెలియదు. మా ఫ్రెండ్ అయి కావాలి. నా దగ్గర ఎన్ని ఫార్మర్స్ ఉన్నా నేను ఇదే వాడతా. ఎక్స్మెంట్ రీసెంట్గా వచ్చి నా ఫేవరెట్ కానీ అప్పట్లో ఇది వచ్చింది. దీన్ని ఏంటంటారు, దీన్ని యావో ఎక్స్మెంట్ మామూలు ఇవన్నీ ప్లాస్మా. ఇది వైట్ కలిసిపోద్దని చెప్పేసి నేను రెడ్ పెట్టాను అనమాట. నేను ఎక్కువ వాడను, నాకు తెలీదు. ప్యారిఫిల్ దీనికి ఎలాంటి స్కిన్లు ఉన్నాయంటే నేను మామూలుది 2 మామూలు ఫ్రీగా వచ్చినవి. ఇది వెపన్ రాయల్ వచ్చింది. ఇది వెపన్ రాయల్. ఇది ఎవో. ఇది ఇంక్యుబేటర్. ఇది మా ఫ్రెండ్ ఎవో వాల్ట్ వచ్చిందంట కదా, అందులోని. అంటే నేను అప్పటికి ఫ్రీ ఫైర్ ఆడట్లేదు. అప్పుడు ఎవో వాల్ట్ అని ఎవో MP40 కోసం తిప్పితే ఎవో ప్యారిఫిల్ వస్తుంది. ఎందుకంటే ఇంక్యుబేటర్ ఉండక మళ్ళీ ఇది వాడను. ఇదే బెటర్ కానీ ఇంకా లెవెల్ 2 కాబట్టి ఇంక్యుబేటర్ వాడుతుంది. లెవెల్ అప్ చేసే ఉద్దేశం కూడా లేదు. లెవెల్ అప్ చేయడానికి డైమండ్లో ఏకే లెవెల్ అప్ చేసుకుంటున్నాను నేను.
ఇంక నార్మలే. ఇది ఏమో నాకు తెలీదు. ఈ రూముల మీద రూములు ఎన్ని బట్టి పెడుతున్నారు నాకు సంబంధం లేదు. ఇది మా తమ్ముడు లక్కీ హ్యాండ్స్ తిప్పితే లక్ 60 అంత ఉంటుంది. తిప్పాడు వస్తుంది, ఇంకేట్ చేయదు. ఈ డ్రాగన్ వుడ్ ప్యాకర్ ఎలా వస్తుందో తెలియదు. 2 ఎలా వస్తుందో తెలీదు. 2 ఫ్రీగా వచ్చినాయి. ఇది ఎలా వస్తుందో తెలీదు. అసలు నేను చాలా వరకు అన్నీ నాకు ఎలాగొచ్చు నాకు తెలియదు. నేను ఆడడం మనసు మా ఫ్రెండ్స్ వేసారు ఇవన్నీ. నేనైతే ఆడినప్పుడు ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, ఇవి లేదు, ఇది ఉంది, ఇంకే ఇది నా తెలియదు, ఇది నాకు తెలియదు ఎలాగొచ్చిందో. నేను చూడలేదు గైస్ ఇది. కానీ ఇదే బాగుంటుంది. సింగిల్ డ్యామేజ్ ఇంక్యుబేటర్ ఫ్రీగా వచ్చింది. అప్పుడు ఇది బెస్ట్ అనమాట. అప్పుడు వాడిపోండి. ఇది వచ్చాక ఇది వాడుతున్నాను. నేను ఫ్రీ ఫైర్ ఈ అకౌంట్ ఆడుతున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నది అసలు స్కిన్ మార్చకుండా ఉన్నది ఏదైనా ఉన్నది అంటే ఇదే క్రోనది. అప్పుడు నాకు MP40 ఇవేటి ఉండేవి కాదు. ఇవన్నీ తర్వాత వచ్చినాయి నాకు. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఇది వాడేవాడిని. క్రోన్ ఏమిటి వచ్చాయి కానీ ఇంక ఇదే పెట్టుకున్నాను. దీనికన్నా మంచిగా ఉన్నట్టు ఉన్నాయి. డోంట్ నో. కానీ ఇదే వాడేవాడిని నాకు తెలియదు. MP40 దీన్ని ఏంటంటుంది స్కిన్ క్లోన్. దీనికి స్కిన్ క్లోన్ కదా ఏదో పేరు ఉండేది దీనిది, మర్చిపోయాను. ఇవన్నీ మామూలువే. వింటర్లాండ్స్ డబుల్ రేట్ ఫర్ ఉన్న యాట్రిబ్యూట్స్ MP40 స్కిన్ ఫ్రీ ఫైర్లో లేదు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇదే వాడుతున్నాను. పీన అంటే మామూలువి, ఇవన్నీ మామూలు. టామీ అని పిలిచేవాళ్ళం అప్పుడు జ్ఞానం. ఇప్పటికే చాలామంది టామీ అని అంటున్నారు దీన్ని. డాక్టర్ స్కిన్ లేదు. ఇది ఏదో నాకు తెలియదు జ్ఞాన్ పేరు. బైసన్కి నాకు తెలియదు. బైసన్ దాని పేరు. తప్పుగా పలికితే సారీ. బైసనే. M10 ఇది వాడినా నేను వాడి M10 ఇది ఇది ఒకటే కదరా. కానీ ఇదే బాగుంటుంది. బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్. ఇదే ఎక్కిచ్చేద్దాం. నేను నార్మల్ ఇది అని నార్మల్ నా దగ్గర లేదు. ఇది ఒకటి M1 స్కిన్ ఇది ఒక్కటే ఫ్రీగా వచ్చింది. ఇవి 5 ఉంటున్నాయి ఎలాగొచ్చినా. నేను ఉన్నప్పుడు అయితే ఇది ఒక్కటే ఉంది. ఇది అన్నీ ఉన్నాయి. ఛార్జ్ బస్టర్ నాకు ఎలా వచ్చింది తెలీదు. స్నైపరు దాన్ని ఏం అనక్కర్లేదు. ఇంకా స్కిన్ లేని దాన్ని ఇక్కడ ఎలాగ ఉంటుంది. స్కిన్ చేయకుండా వెళ్తే ఎలాగ ఉంటాయి కానీ ప్లెయిన్ గ్రీన్ ఉంటుంది అనమాట. ఇంక ఇవన్నీ నార్మల్. ఏది పెట్టా నాకు ఇది కావాలి. నాకు రేంజ్ కావాలి. నాకు మూమెంట్స్ పై నాకు అక్కర్లేదు. ఇది కావాలి నాకు. ఇవన్నీ నార్మల్ కానీ ఇంకా ఇది ఏ కానీ నాకు తెలీదు. నాకు USP స్కిన్ ఉండాలి కావాలా. ఇది డ్యామేజ్ ఉంది కాబట్టి ఇదే ఉంచేసుకున్నాం. GT యాక్యురసీ తక్కువ దానికి. ఇవి ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో ఇప్పటికే ఎత్తున్నారు అనుకుంటా. ర్యాంక్ సీజన్ మారాకో గోల్డ్కి వెళ్ళాకో కొన్ని ఇలాంటి గోల్డ్ వెపన్స్ ఇస్తారన్నమాట. ఇప్పటికి ఎత్తున్నారు లేదో నాకు తెలీదు. అప్పుడులోనే గోల్డ్ అన్నీ ఐ థింక్ ఎత్తున్నారు అనుకుంటా. ఇప్పుడు కూడా మర్చిపోయినా అన్నీ. ఇంకా దీనికి గన్ స్కిన్స్ లేవు. వీలీ ఫిస్ట్ అయితే నా దగ్గర రేట్ లేదు.
అంతే అయిపోయింది. కానీ ఇంకా క్యారెక్టర్స్ అయితే అందరు మ్యాక్సిమం అందరూ ఉన్నారు క్యారెక్టర్స్ అయితే. ఎవరెవరు లేరంటే కొంతమంది ఉంటారు నాకు తెలిసి. ఈ 5 లేరంటే మిగిలిన అందరూ ఉన్నారు క్యారెక్టర్స్. నెక్స్ట్ పెట్స్. అప్పట్లోని ఫ్రీ ఫైర్ గేమ్ స్టార్ట్ చేయగానే అందరికీ వచ్చేది మెకానికల్ పప్పి అనుకుంటా, కానీ కిటీ. ఈ రెండే ఇచ్చేవారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే నాకు తెలియదు. నాకు వచ్చిన ఫస్ట్ కిటీ ఎలక్షన్ పెట్టుకున్నది దీని పేరు. అంతే గైస్, ఇది నా కలెక్షన్ వీడియో అయితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ, కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి. పక్కా నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడ ఏమైనా కలెక్షన్లో మర్చిపోతే అవి చెప్తాను. మళ్ళీ మనం కలుద్దాం సరికొత్త వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.